ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల కమలాపూర్ మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డాక్టర్ల నిర్లక్ష్యానికి ఓ బాలింత ప్రాణాపాయ స్థితి నుండి బయటపడింది. కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన ఆందాసి తిరుమల అనే మహిళకు గత వారం రోజుల క్రితం నార్మల్ డెలివరీ చేశారు. డెలివరీ సమయంలో తన శరీరంలో బ్యాండేడ్ వదిలేసి కుట్లు వేయడం ద్వారా తనకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో మళ్లీ ఆసుపత్రికి తరలించగా చెకప్ చేసిన డాక్టర్లు తన శరీరంలో వదిలివేసిన బ్యాండేడ్ ను వెలికి తీశారని బాధితురాల కుటుంబీకులు గాయత్రి ఆరోపించారు. డాక్టర్ల నిర్లక్ష్యం ద్వారా తన సోదరి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేష్ సిబ్బందికి విధులు కేటాయించడంలో భేదాభిప్రాయాలు చూపిస్తున్నారని సిబ్బంది సైతం ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వైద్యుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడికి అమ్మాయిని పెయిన్స్ వస్తాయని హాస్పిటల్ తీసుకుని వస్తే మేడం చూసినాక ఏమని చెప్పింది, ఈవినింగ్ వరకే 5-6 గంటల వరకే డెలివరీ అవుతుందమ్మా, నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పేసింది. ఇంకోసారి అన్నాడు, ఆ పాపకు కొంచెం డెలివరీ అవుతుందమ్మా, నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పేస్తే సరే అని అనుకుని మేము ఆగినాం. ఇద్దరు మేడం ఉన్నారు. వాళ్ళు సెల్ చూసుకుంటేనే, మొబైల్ చూసుకుంటేనే మా పాపకు నార్మల్ అవుతారని చెప్పేసారు. ఆ మేడం దగ్గరకు వచ్చి సెల్ చూసుకుంటే మా పాపని అనేది పట్టించుకున్నట్టు ఇలా ఇవి అవుతుందా కాదన్నట్టు మాట్లాడతారనమాట. అంటే ఇంకో మేడంకి ఫోన్ చేద్దాం, పెద్ద మేడంకి మీటింగ్కి వెళ్ళిందంట. పెద్ద మేడం మీటింగ్కి వెళ్ళేసరికి మేడం వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరు వెళ్ళండి అని చెప్తే ఆ సెల్ చూసుకుంటేనే మాకు ట్రీట్మెంట్ చేస్తారు సార్. సెల్ చూసుకుంటేనే ట్రీట్మెంట్ చేస్తారు. ఇక వేరే సార్ ఇట్లా వచ్చేసి డెలివరీ అయింది. చిన్న ఆపరేషన్ చేసినాక బేబీ బయటకు వచ్చేసింది. కుట్లేసి ఏం చేసారు, ప్యాడ లేదు, మన సిజేరియన్ ఆపరేషన్ చేసింది అక్కడ ప్యాడ పెట్టేసారు సార్. ప్యాడ పెట్టేసి ఆమెకు కుట్లేసి మర్చిపోయింది. ఇప్పటికీ 8 రోజులు, 7 రోజులు డెలివరీ అయిందండి. 8 రోజులు. ఈ రోజు పాపకు బాగా ఎక్కువ నొప్పి పేడ రావడం వల్ల హాస్పిటల్ తీసుకుని వచ్చినాం. ఆ క్లాత్ అనేది బయటికి కనబడింది. ఆ మేడం ఇంత నిర్లక్ష్యం చేసేది సార్. మాకు ఆమె ప్రాణపోతే అంత బాధాకరంగా ఉండే. ఎప్పటి మీరు జీతాలు ఇచ్చింది దేనికి మేడం? మీకు జీతాలు ఇచ్చిన సెల్లు చూసుకుంటే మీరు ట్రీట్మెంట్ చేస్తారు సార్. ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ సెల్లు చూసుకుంటే, మొబైల్ చూసుకుంటా ట్రీట్మెంట్ చేసుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? మరి మీరు జాబ్ చేస్తారు, మీరు జీతాలు ఎందుకు ఇస్తారు గవర్నమెంట్ హాస్పిటల్? అదన్నా మాకు తెలియదు సార్. ఇప్పుడు ఆమె ప్రాణం పోతుండే, ఎంత ఇబ్బంది అవుతుండే. 8 రోజులు కాల్చులు చాలా ఇబ్బంది పడతాను. ఇబ్బంది పడి ఈ రోజు నాకు నొప్పి బాగుండదని అవస్థతో దుఃఖం చేస్తారు బాగా. ఆ క్లాస్ కడుపులో పోతుండే ఇంత పెద్ద క్లాస్ సార్, ఇంత పెద్ద ముక్క ఇట్లా ఉండ చుట్టూ పెట్టి కుట్లేసారు. మేము మర్చిపోయినాం, మేము కూడా చూసుకోలేదు. మా బేబీని పాపకు కొంచెం మెడకు ఇట్లా పేగున్నదని సరికి మీరు అటు తీసుకుపోవడం మన సరికి మీ పిల్లలు హాస్పిటల్సుకోవాలి అటు మేము తిరుగుతూనే ఉన్నాం. తిరుగుతుంటే ఆడ పడుకోబెట్టేసారు. ఇక సార్లు బయటకు వచ్చారు. ఇక మీరు చూసుకుంటాం అని చెప్పి కుట్లేసారు. బయటకు వచ్చేసరికి ఆమె చూసుకుంటే మేము బేబీ చిన్న పాపను చూసుకుంటే మేము తిరుగుతాను. ఇక